అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అన్నపూర్ణ సాగర్ దగ్గర అయితే ఉన్నాము. దీనికి సంబంధించి అయితే వాటర్కి సంబంధించి అయితే మాకు పంట పొలాలకైతే నీరు అందట్లేదని చెప్పి కొంతమంది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిపైన అయితే ఉన్నాము. ఇక్కడైతే భారతీయ కిసాన్ సంఘ్ సంబంధించి జోనల్ అధ్యక్షులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఏంటి సమస్య, అంటే ఎలా ఉంది, అంటే మీరు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? మేము వార్తల్లో చూసి ఇక్కడ రైతుల పొలాలు ఎండిపోతున్నాయనే దృష్టితో వాస్తవ దృష్టిలో తెలుసుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టానికి రైతులు బలవుతున్నారు. ఈ రైతులను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి మరియు ప్రతిపక్షాలది. కాబట్టి పొలాలను కాపాడవలసిన, నీరు అందించవలసిన బాధ్యత ఇద్దరిది కాబట్టి ఈ మిడిల్ మానేర్ నుంచి వెళ్ళి కానీ ఇక్కడికి నీరు తీసుకొచ్చి వారికి ప్రస్తుతంగా నీళ్ళు అందించవలసిన బాధ్యత అందరిపైన ఉంది. ఈ రైతాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ఇద్దరిపైన ఉంది, అధికార పక్షం ప్రతిపక్షం. ఇళ్లకు నీళ్లను తీసుకురావడం మిడిల్ మానేర్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చి ప్రస్తుతానికి వాళ్ళని కాపాడండి అనేటువంటి భారతీయ కిసాన్ సంఘ్ రైతులను దృష్టిలో, సంక్షేమంలో దృష్టిలో పెట్టుకొని కిసాన్ సంఘ్ మాట్లాడుతుంది. ఎవరిని ఇక్కడ నొప్పియకుండా రైతులకు వెంటనే పంటను కాపాడండి, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయండి. పెట్టిన పెట్టుబడులు లేకపోతే మొదలే ఇవి రావు చేయంటే వాళ్ళు పంటలు వేసుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు పంటలు వేసుకోవడం వలన పెట్టిన పెట్టుబడి అహర్నిశలు కష్టపడి రైతాంగం చేసినటువంటి నష్టపోతే వాడు దివాలా తీసి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి రాకుండా కాపాడండి. ఇది మేము ఏ పార్టీ అనేది ఆలోచించకుండా రైతాంగాన్ని కాపాడనే దృష్టి కొద్దీ భారతీయ కిసాన్ సంఘ్ రాజకీయాలు అతీతంగా పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి ఈ వాస్తవ దృక్పథాన్ని ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు తీసుకుపోదామని వచ్చి ఇక్కడ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని అధికారులు కూడా ఇక్కడ వేసినటువంటి పంటలను దృష్టిలో పెట్టుకోకుండా ఈ ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ను ఇక్కడ రైతులు దృష్టి పెట్టుకోకుండా కింది విడిచారనేటువంటి ప్రచారం ఇక్కడ జరుగుతుంది. కానీ ఇది వాస్తవం ఎంతో అధికారులు వాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ను ప్రభుత్వానికి అర్థం చేయించవలసినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే వాళ్ళ ఉద్యోగాలకు తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఈ సమస్యకు సంబంధించి అయితే గతం నుంచి ఉందా, మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చింది, అసలు సమస్య రావడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుందని భావిస్తున్నారు సార్? గతంలో వర్షాలు పడ్డాయి, శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చినాయి, మేడిగడ్డ నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఈ రెండు మేడిగడ్డ నుంచి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. మరి శ్రీరామ్ సాగర్ నుంచి ఉన్నటువంటి పంటకు అందించవలసిన బాధ్యత ఉంది. ఉన్న నీరును ఈ వీళ్ళను ఎట్లా ఆదుకోగలుగుతారు? వెంటనే అధికారులతో సమీక్ష జరిపి ఆ సమీక్ష ద్వారా ఈ పంటలు ఎండిపోకుండా అనంతారం, పెద్దలింగాపూర్, తిప్పాపూర్ అంత ఈ వీటిని అన్ని కాపాడవలసిన బాధ్యత గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి పైన ఉంది, ప్రతిపక్షాలైనటువంటి రసమయ్య ఉంది, తర్వాత మినిస్టర్ గారి మీద కూడా బాధ్యత ఉంది. మన ఈ జిల్లా ఇన్ఛార్జ్ మన కరీంనగర్ జిల్లా పొన్నం ప్రభాకర్ గారిని కూడా దృష్టిలో పెట్టుకుని అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ అందరు కలిసి దీన్ని రైతాంగాన్ని కాపాడి, మీరు ఎవరు అనేటువంటిది చూడకండి, రైతులు కాపాడండి. ఇది మా భారతీయ కిసాన్ సంఘ్ యొక్క విజ్ఞప్తి. ఓకే, అంటే ఇప్పుడు భారతీయ కిసాన్ సంఘ్ సంబంధించి అయితే మీరు ఎలాంటి చర్య తీసుకుంటారు? ఎవరైనా అధికారులతో మాట్లాడారా అనే ప్రస్తుతం దీనిలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మేము అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్తాం. తర్వాత ప్రస్తుతం వెంటనే మా ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారిని, మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారికి వీళ్ళందరూ తీసుకుపోయి అందరినీ, ఇది వేరువేరైన ఆలోచన కాకుండా వాళ్ళందరినీ కూడా ఈ సమీక్ష జరిపి వెంటనే రైతాంగాన్ని కాపాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, అంటే వాళ్ళైతే మాజీ ఎమ్మెల్యే అయితే ఇక్కడికి రావడం జరిగింది, కొంతమంది రైతులతో సైతం మాట్లాడడం జరిగింది. రసమయ్య బాలకృష్ణ అయితే వచ్చారు కదా, దానికి సంబంధించి అంటే ఏమై ఉండొచ్చు అని భావిస్తున్నారు? అంతేకాకుండా ప్రస్తుతం దీనికి సంబంధించి సత్వర పరిష్కారానికి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది సార్? ఇక్కడ రసమయ్య లేకపోతే కవంపల్లి సత్యనారాయణ గారా ఇదని మేము ఆలోచించము. అందరం కలిసి ఆలోచించవలసిన బాధ్యత ఉంది. ఇది ఎవరో ఒకరు కాదు, అందరం పూనుకుంటేనే, కలిసి సమైక్యంగా ఆలోచిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒకరి మీద ఒకరు అబండాలు వేసుకోవడం మా యొక్క కిసాన్ సంఘ్ యొక్క ఆలోచన కాదు. దీన్ని పరిష్కారం ఎట్లా చేయాలని ఆలోచన చేయాలి తప్ప ఈ టీఎంసీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను ఇది రిజర్వేయర్ బ్యాలెన్సింగ్ రిజర్వేయర్గా మాత్రమే ఉంచి
అక్కడి నుంచి వచ్చిన వాటర్ని మాత్రమే తీసుకుపోవడానికి అవకాశం ఉండాలి. ఏది అనంత సాగర్ ఏదైతే ఇదే అన్నపూర్ణ సాగర్ ఏదైతుందో బ్యాలెన్సింగ్ రిజర్వేర్ ఇది. దీన్ని తక్కువ ఇప్పుడు 0.75 టీఎంసీ ఉంది అంటున్నారు. అంటే నీళ్ళు పోవడం వలన వాళ్ళకు ఈ ఊర్ల గ్రామాలకు సీపేజ్ వాటర్ అనుకోండి, లేకపోతే ఇంకే వాటర్ అనే వచ్చే అవకాశాలు లేకుండా పోయినాయి. కాబట్టి దీన్ని ప్రస్తుతం వెంటనే ఒక యుద్ధ ప్రాతిపదికగా చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మరియు ప్రతిపక్షాలందరినీ మేము ఓకే, ఇంకొక విషయం చెప్పండి. అంటే రంగనాయక సాగర్కి అయితే ఇక్కడ నుంచి అయితే వాటర్ తరలిపోతుంది అని చెప్పేసి అయితే కొంత ప్రచారం అయితే సాగుతుంది కదా, దీనికి సంబంధించి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఏం చెప్తారు? రంగనాథ సాగరు తీసుకుపోవడానికి మరి అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిందో మాకు తెలియదు. ప్రభుత్వం ఇచ్చిందా, వీళ్ళు ఇచ్చిందా, ఎట్లా చేసిందో తెలియదు. కానీ మేము దానికి రంగనాథ సాగర్ దగ్గర ఉన్నటువంటి రైతులు కూడా మా వాళ్ళే, అందరు రైతులు మా వాళ్ళే. కానీ రైతాంగానికి ఏ దృష్టిలో ఎట్లా పెట్టుకొని బిఫోర్ ప్లానింగ్ అనేది చేసి ఈ పంటలు వేయకండి, ఇక్కడ రాదు, ఈ సమ్మర్ సీజన్లో రాదు అనేటువంటి ఆలోచన దృక్పథాన్ని మొదలు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే మేడిగడ్డ నుంచి వాటర్ రాదు, శ్రీరామ్ సాగర్ నుంచి అక్కడ ఉన్న వాటికి సరిపోతుంది. ఇక్కడున్న వాటిని ఎట్లా ప్లానింగ్ అనేది చేయండి. ఇప్పుడు ఇంకా రాబోయేది మార్చ్ ఏప్రిల్లో ఇప్పటికి కూడా నాట్లేస్తున్నారు. మరి వాటిని ఎట్లా కాపాడదాం, ఏ రకంగా మనం దీన్ని నష్టపోకుండా ఆలోచించండి. ఓకే, ప్రస్తుతం అయితే ఇదే అంశానికి సంబంధించి కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుత సమస్యకు సంబంధించి అయితే ఏం చెప్తారు? అంటే ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? పోయిన సంవత్సరం వర్షాలు కొంచెం బాగా పడినాయి. అదేవిధంగా మేటిగడ్డ ప్రాజెక్టులో కూడా నీళ్లు ఉండే, అప్పుడు ప్రాజెక్టు బాగుండే, అప్పుడు నీరు రిజర్వాయర్లు నింపినారు. అయితే ఈ 4-5 నెలల క్రితం మేటిగడ్డ రిజర్వాయర్ కొలాప్స్ అయింది కదా, ఏదైతే అది డ్యామేజ్ అవడం వల్ల అందులో నీళ్లు సముద్రంలో కలిసినాయి. దాని ద్వారా ఏంటంటే ఈ ప్రాజెక్టును నింపే ఆస్కారం తక్కువైంది. అధికారులు అడిగితే ఏమంటున్నారు అంటే, మనకు అప్పుడు మేటిగడ్డ నుంచి నీళ్ళు వస్తుండే, ఇప్పుడు వస్తలేవు, అది ఆల్రెడీ రిపేర్ నడుస్తూ ఉంది, దానికి కొంచెం టైం పడుతుంది, అంతలోపల మిడ్ మానేర్ నుంచి మనం అండర్స్టాండింగ్లో అడ్జస్ట్మెంట్ చేస్తామన్నారు. మేము ఇక్కడ ఏంటంటే ఇక్కడ సీపేజ్ ద్వారా కూడా కొందరు రైతులు భూములు కోల్పోయిన వాళ్ళు సీపేజ్ వాటర్ నమ్ముకొని వ్యవసాయాలు చేస్తున్నారు. ఆ రైతులు కూడా ఏంటంటే మనకు ఫుల్ పోయినసారి 3.5 టీఎంసీ నిల్వ ఉంటుండే, ఆ ద్వారా సీపేజ్ వాటర్ ఎక్కువ వస్తుండే. ఈ సంవత్సరం ఏమైందంటే సీపేజ్ డ్యామ్ మేటిగడ్డ కుంగడం వల్ల నీళ్ళు రాలే, డ్యామ్లో కూడా 3.5 బదులు 1.5 అట్లా ఉన్నాయి. రంగనాయక సాగర్ కూడా అక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా వాటర్ రావాల్సి ఉండే కాబట్టి వాళ్ళు ఒక 1 టీఎంసీ తీసుకుపోయారు. మేము ఏమన్నామంటే అంతకుముందు ఇక్కడ ఒక 3.5 నింపేసి ఎప్పుడు కూడా 2.5 టీఎంసీ కంపల్సరీగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లాగా ఉంచి మీరు తీసుకెళ్ళండి అని మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పినాం. వాళ్ళు అది విస్మరించి కొంచెం ఏంటంటే నీళ్లు లేకుండానా వాళ్ళు అంటే చూడకుండానా అది కొంచెం రంగనాయక సార్కు నీళ్లు పోవడం జరిగింది. సరే అక్కడ రైతులు వాళ్ళకు కూడా నీళ్ళు అవసరం, కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి దీన్ని అతి త్వరలోనే 3.5 టీఎంసీ నీళ్లను నింపే ఆస్కారం ఉన్నది. రైతులు కూడా అయితే వాళ్ళు కొంచెం రైతులు ఏంటంటే కొంచెం ఓన్లీ సీపేజ్ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఇయర్ వరకు ఎమ్మెల్యే గారిని నేను అడిగిన ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే దానికి ఏదైతే కమ్యూనిటీ వైజ్ అంటే ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న రైతులందరికీ కలిసి కూడా ఒక చిన్న పంప్ సెట్ ఏర్పాటు చేసి ఆ పంప్ సెట్ ద్వారా వాళ్ళందరికీ కూడా నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అది పడుతుంది, ఇంకో 1-2 సంవత్సరాలు పడుతుంది. కానీ అంతలోపల కూడా ఈ యొక్క ప్రాజెక్టు వాటర్ను కొంచెం 3.5 కానీ 2.75 కానీ నింపినా కూడా సీపేజ్ ద్వారా పంట పొలాలు పండే అవకాశం ఉన్నది. అది కూడా 15 రోజులు 20 రోజులలో ఎప్పుడో మొత్తానికైతే నింపే అవకాశం ఉన్నది, నింపుతారు ప్రాజెక్టు కూడా. ఎందుకంటే ఇది ఉపయోగం మన ఈ చుట్టుపక్కల 30-40 గ్రామాలకి ఇది ఉపయోగకరంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అధికారులు కూడా మేము నింపుతామని చెప్పినారు. కాకపోతే రేపా ఎల్లుండా అనేది కొంచెం టైమింగ్ అనేది మేము చెప్పలేము, కానీ నింపడం అయితే నింపుతామని చెప్పినారు. అది మాజీ ఎమ్మెల్యే గారు వచ్చినారు, ఆయన వచ్చి ఏంటంటే నేను ఇట్లా చేసేది ఉండే, ఆయన 5 years క్రితం ఆయన ఎమ్మెల్యే. అతను వాస్తవంగా ఏంటంటే ప్రాజెక్టులో కింద కెనాల్స్ ఏదైతే పొలాలకు పోయే కెనాల్స్ మీద ఎన్నడూ దృష్టి పెట్టలేదు, ఆ నీళ్ళ గురించి ఎన్నడూ పట్టించుకోలేదు. అది పోయిన 5 సంవత్సరాల వర్షాభావం లేనందువల్ల ఈ వాటర్ ఆ వాటర్ వచ్చేసిన రైతులు పొలాలు వండినాయి. ఈసారి ఏంటంటే మేడిగడ్డ పోవడము, రైతు వర్షాలు తక్కువ పడము, ఆ విధంగా రైతు లీకేజ్ లేకపోవడం, అదే సింకేజ్ లేకపోవడం, అట్లా పంట పొలాలు నీళ్ళు వస్తలేవు.
ఆ ప్రాబ్లం అనేది ఆ అధికార దృష్టి తీసుకుపోయినాం. 100% ఏదైతే ప్రాజెక్టు కింద వాటర్ అయితే పారకాలు ఉన్నాయో వాళ్ళందరికీ సఫిషియెంట్గా వాటర్ పోతున్నాయి. ఏదైతే ప్రాజెక్టును ఆనుకొని ఉన్న సీపేజ్నే సీపేజ్ వాటర్నే సాగునీరుగా భావించి వ్యవసాయం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆ రైతులకు కూడా అందరికీ కలిసి మేము మాట్లాడి చెప్పడం జరిగింది. అందరికీ కూడా ఏదైతే కమ్యూనిటీ వైజ్గా వచ్చే సంవత్సరం నుంచో లేకపోతే నెక్స్ట్ 6 నెలల్లో అది వాళ్ళకు కూడా 100% వాళ్ళకు పంట పొలాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఓకే సార్, చెప్పండి. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అంటే ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది, అంటే ఈ సమస్య పరిష్కారానికి ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది, అంటే రైతులకు సంబంధించి అయితే కొంతవరకు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వారికి అయితే సగం తెలిసి తెలియక అయ్యి ఉండొచ్చు, అంతేకాకుండా కొంతవరకు అధికారులు ఇక్కడికి రాకపోయి ఉండొచ్చు, అంటే వివరించే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు కదా. అంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు, అంటే ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? ఇటువంటి కాస్ట్లీ చాలా డబ్బుతో కూడుకున్నటువంటి ఈ ప్రాజెక్టులు కట్టే ముందు చాలా ప్రభుత్వం ఆలోచించవలసింది. కట్టడం ఒక సమస్య అయితే తర్వాత భవిష్యత్తులో దీన్ని మెయింటెనెన్స్ అంటే పంపింగ్స్ లిఫ్ట్ కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ గ్రావిటా లేకపోతే పంపింగ్ అటువంటిది పోను ఒక్కొక్క ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ పంపింగ్ చేసుకుంటూ పోతే లాస్ట్ వరకు ఒక 10 రిజర్వాయర్లు ఉండొచ్చు చివరి వరకు. ఈ నీళ్లు ఒక ఎకరానికి 55,000 ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. ఇది సమంజసమైనటువంటిది కాదు. ఇదేంటంటే కేవలం డ్రింకింగ్ మంచినీటికి మరికొన్ని ఇండస్ట్రీస్కు కొంత అత్యవసరం ఉన్నటువంటి వాటికి మాత్రమే ఇటువంటి ఇంత ఖరీదైనతో ఖర్చు పెట్టిన నీళ్లను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవాళ మాజీ ఎమ్మెల్యే గారు ఏదో ఆరోపణ చేసినట్టు అప్పుడు ఈ ప్రాజెక్టు కట్టే టైంలో వారు కూడా శాసనసభ్యులు 10 సంవత్సరాల నుంచి అయితే దీది కేవలం రిజర్వాయర్గా ఉండి ఇక్కడి నుంచి మన ఇది రంగనాయక సాగర్కు పంపించే టైంలో ఈ డిజైన్లో ఇదేంటంటే స్థానికంగా ఉన్నటువంటి 4 గ్రామాలు అవుతున్నాయి, 4-5 గ్రామాలు, వీటికి కూడా ఒక ఇరిగేషన్ పర్పస్ అంటే ఇక్కడి భూములకు కూడా నీరు అందించేటువంటి ఒక డిజైన్లని అప్పుడు రూపకల్పన చేయవలసింది ఉండే. అయితే స్థానికంగా నామమాత్రం నీళ్ళు పెద్ద కాదు. అయితే ఇక్కడ వీళ్ళు భూములు కోల్పోయినారు, ఎన్నో ఇక్కడి రైతులు కూడా చాలా నష్టం కలిగింది. అలాంటి నష్టపోయిన రైతుల గురించి కూడా కొంత వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళ ఏరియా పారకానికి కూడా వాళ్ళు చేయవలసింది ఉండే. భవిష్యత్తులో ఇప్పుడు గత 4-5 సంవత్సరాల నుంచి అధిక వర్షపాతం వల్ల గ్రావిటీ కాకుండా ప్రాజెక్టులు నిండి కానీ లేకపోతే గోదావరి కానీ ఉన్న నదులన్నీ ఉధృతంగా ప్రవహించి ఎన్నో ప్రాజెక్టులు నిండి తర్వాత కింద కూడా వరద తాకిడి వల్ల ఎన్నో గ్రామాలు ఎన్నో నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా వరదలు వచ్చినప్పుడు ఎందరో పొలాలు కొట్టుకపోయినాయి. తర్వాత కరెంటు పోల్లు కూడా కొట్టుకపోవడం జరిగింది. అయితే అలా కాకుండా ఫ్యూచర్లో ఈ ఏదైతే ఈ ఇరిగేషన్ వాళ్ళ ఇంజనీర్లు ఉన్నారో ఏ ఏరియాకి ఎంత అవసరం నీళ్లను ఎంతంటే ఎంతో ఖరీదుతో కూడుకున్నటువంటి నీళ్లను ఏ ప్రాజెక్టుకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏ ప్రాజెక్టు కింద మంచినీటి అవసరాలు ఉన్నాయనేది అవసరాలను గుర్తించి చేయవలసింది. ఇది కరువు పరిస్థితులలో మంచి వర్షాలు పడ్డప్పుడు మాత్రం వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు, మిగతా టైంలో మాత్రం చాలా ఇది పొదుపుగా వాడవలసినటువంటిది. అయితే ఇది కొంత రాజకీయంగా కూడా గతంలో ఉన్న పాలకులకు ఇప్పుడు ఇంజనీర్లకు సంబంధాలు ఉండే ఈ ఇరిగేషన్కి సంబంధించింది. అయితే గత పాలకుల ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఇంజనీర్ల మీద నడుస్తుంది. అయితే ఇంటర్నల్గా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఏ పరిస్థితిని కూడా గుర్తించకుండా వాళ్ళ మాట మీదకి వెళ్ళి ఇక్కడ నీళ్లు డిశ్చార్జ్ చేయడం, ఇది ఇక్కడ నీళ్లు పంపింగ్ చేసే ముందుకు కూడా ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించి ఇట్లా మీది ఏంటంటే ఊటకు సంబంధించినటువంటి మీ పారకాలు దీని మీద డిపెండ్ కాకూడదు ఎప్పటికీ, ఇది ఉంటే లేకపోతే వర్షాలు తక్కువ అయితే నీళ్లు తగ్గుతాయి. కాబట్టి మీరు జాగ్రత్త కొద్దీ మీరు ఏదైనా డ్రై క్రాప్స్ అవి పండించుకోవాలి, కానీ పొలాలు పండించుకొని మీరు ఎండగొట్టకూడదు అనేది ఇక్కడ స్థానికంగా కూడా వాళ్ళు ప్రచారం గావించవలసిన అవసరం ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు పొలాలు వేసుకొని ఎండిపోయి నష్టపోయే పరిస్థితి ఏర్పడ్డది. అయితే భవిష్యత్తులో అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎంతవరకు అందించగలుగుతాం, ఇండస్ట్రీస్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అగ్రికల్చర్ కానీ ఆ రేషియో ప్రకారంగా ఒక రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని వేసి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక సలహా మండలిని వేసి
ఆ సలహా మండలి సూచన ప్రకారంగా ఈ నీళ్లను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి, ఏదేమైనా గతంలో ఉన్నటువంటి ఈ ఇంజనీర్లందరినీ కూడా, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇంజనీర్లను కూడా బదిలీ చేస్తేనే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే సార్, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం దీనికి సంబంధించి అన్నపూర్ణ సాగర్ సంబంధించి నీటిని అయితే ఇతర ప్రాంతానికి అయితే తరలించడం జరిగింది. దీనివల్ల ఇక్కడ ఉన్న రైతులు అయితే నష్టపోతున్నారని చెప్పేసి అయితే కొంత ప్రచారమే అవుతుంది. కొంతవరకు అయితే రైతులు సైతం చెప్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి భారతీయ కిసాన్ సంఘ్ సంబంధించి అయితే జోనల్ అధ్యక్షులు అయితేతో పాటు కొంతమంది నాయకులు అయితే ఇక్కడికి అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే మేమైతే న్యాయం చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి అయితే వీరైతే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అయితే ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ అయితే మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీనిపై సానుకూలంగా అయితే స్పందించారు. ఇక్కడ రైతులకైతే న్యాయం చేస్తామని చెప్పేసి ఆశాభావం అయితే మాకుందని చెప్పేసి కొంతమంది స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.